మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. 2024 సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ విషయం ఏమిటి అంటే, వ్యవహారిక నామం వేరు, అదేవిధంగా జన్మనామం వేరు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ యొక్క దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని మీకు ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని ఎంతో క్లియర్గా చెప్పవచ్చును. అంతే క్లియర్గా మనం చెప్తూ ఉన్నాం కనుకనే చాలామంది కూడా మనకు కాల్ చేస్తున్నారు, ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఇక్కడ మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా మాత్రం ఉండబోతున్నది. ముందే చెప్తున్న ఈ మాట, ఎందుకంటే ఇబ్బందికరంగా ఉండబోతుంది అన్న తర్వాతనే బాగుంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. ఎందుకంటే కారం తిన్న తర్వాతనే స్వీట్ తినాలి. మరి కనుక ఇక్కడ బాలేదు అంటే ఎట్లా బాలేదు అంటే, కొంత జాతకరీత్యా మీకు లగ్నాతు గురువు వచ్చి సుమారుగా 4-5 నెలలు అయింది. సుమారుగా కూడా 4-5 నెలలు అయింది. మరి 4-5 నెలల నుండి కూడా ఎన్నో అవరోధాలు ఉన్నవి, మంచి ఉన్నవి. అది మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ వాక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారందరూ గుండె మీద చేసుకొని ఒకసారి చూసుకోండి. ఈ ఎగ్జాక్ట్లీ ఈ 2014, 2024, 2014 ఇంకా చూసుకుంటే 2007, 2007, 8, 9, 10 ఈ 2007, 8, 9, 10 ఈ సందర్భంలో 14 కానీ 24 కానీ ఈ సందర్భాలలో మీకు శుభాలు కలుగుతున్నాయా, అశుభాలు కలుగుతున్నాయా అనేటువంటి ఒకసారి మీరు క్లియర్గా తెలుసుకోండి. జాబ్ రిలేటెడ్ ఎవరైతే ప్రయత్నంలో ఉన్నారో వారికి తప్పకుండా జాబ్ దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యాపారస్తులకు చక్కటి వ్యాపారం జరిగే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మీరు చక్కటి వ్యాపారం జరుగుతలేదు అంటే మాత్రము ఇక్కడ ఏంటిది అంటే, వచ్చేటువంటి వారిని మీరు కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉండడమా, చేసేటువంటి చిన్న చిరు వ్యాపారులు కానీ లేదా పెద్ద వ్యాపారస్తులకైనా ఇక్కడ వారు ఒక ఎక్స్పెక్టేషన్ కొద్ది వస్తారు. మీరు అంతకు మించినటువంటి ఎక్స్పెక్టేషన్ ఏమైనా చూపించడం కానీ, లేదా అంటే కొంచెం ఓవర్గా, ఎందుకంటే కొంతమందికి కొంచెం కోపం కూడా పెరిగింది వృషభ రాశి వారికి మధ్యలో. వృషభ లగ్నం కానీ, వృషభ రాశి వారికి కానీ, ఈ వాక్షరం మీద ఉండేటువంటి వారికి కానీ కొందరికి ప్లస్లు అవుతున్నాయి, కొందరికి మైనస్లు అవుతున్నాయి. నేను చెప్పినటువంటి సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎవరికైతే మైనస్ అయిందో ఇప్పుడు ప్లస్ అవుతుంది, అప్పుడు ఎవరికి ప్లస్ అయిందో ఇప్పుడు మైనస్ అవుతుంది. ఇక్కడ కాలము ఎప్పుడు ఒక తీరు ఉండదు. కర్మ అనేటువంటి అందరూ నేనైనా అనుభవించదు, ఎవరైనా అనుభవించాల్సిందే. కనుక మనకు ఎప్పుడైతే 2000 మనం చెప్పినటువంటి ఈ యొక్క 8, 9, 10 సంవత్సరము, అదేవిధంగా 7 కూడా ఇప్పుడు 2014, 24 కొంచెము ఎవరైతే వ్యాపారస్తులు కావచ్చునో, ఉద్యోగస్తులు కావచ్చునో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కొంత శుభకార్యాలు ఉన్నవి, ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గృహ ప్రయత్నాలు, అదేవిధంగా మీకు ఏమైనా ఎవరితోనైనా తగాదాలు ఉన్నా కూడా అవి సద్దుమణిగేటువంటి పరిస్థితి, లేదా తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత కోపం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. మీ కింద పనిచేసే వారితో కానీ, లేదా మీరు పనిచేసే చోట కానీ కొంచెము ప్రేమతో వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో రకంగా మీకు ప్రతిరోజు ఒక స్వీట్ రావడమో, స్వీట్ తినడమో జరుగుతూ ఉంటుంది. కొంచెం లావ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంకా వృషభ రాశి వారికి కన్సీవ్ అంటే వివాహం అయింది,
మాకు కన్సీవ్ కాలేదనుకునేటువంటి వారికి కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇలా మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కొంత పర్వాలేదు, కొంత బాగుంది అనేటువంటి విధంగా ఉంది. సోదరులతో గొడవలు ఉన్నవి. మీకు కూడా ఇల్లు చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అదేవిధంగా గృహానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, గృహంలో కొన్ని వస్తువులు కొనడం కావచ్చును. ఇంకా ఏమిటయ్యా అనుకుంటే మీ పిల్లలు చక్కగా ఎదగడం కానీ, అబ్రాడ్కు వెళ్ళడం కానీ ఇలాంటివి చాలా అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. శత్రువులు తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. లేనిపోని తగాదాలు, చిల్లర తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏమిటి అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యాపారం ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు అయితే జాగ్రత్తగా ఉండాలని నేను ముందు నుంచి చెప్తున్నా. మరో దగ్గర వ్యాపారం పెట్టాలని కానీ, వ్యాపారాన్ని ఇంకా విస్తరించేటువంటి విధంగా చేయాలనుకుంటే మాత్రం కొంచెం జాతకంలో చార్ట్ చెక్ చేసుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగానే అయితే మారబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అండ్ రెండవది విషయం ఏమిటంటే వివాహ ప్రయత్నాలు ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ఏది వస్తుంది కానీ ఓకే చేసుకొని ముందుకు వెళ్ళకుండా జాతక చక్రం ఖచ్చితంగా పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అయినరా? ఆల్ ద బెస్ట్.